ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. జనసేన పార్టీ ఇన్ఛార్జి వద్దు మహాప్రభు అంటూ పార్టీ బలోపేతం కోసం ఏమీ చేయలేదని, కార్యకర్తలకు భరోసా కూడా లేదని, నియోజకవర్గంలోని ఏ మండలంలో కనీసం జనసేన పార్టీ కార్యాలయానికి కూడా దిక్కులేదని, అసమర్థత నాయకుడి వల్లే ఓ కార్యకర్త చనిపోయాడని జనసేన పార్టీ నాయకుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గిద్దలూరు నియోజకవర్గ సీటు జనసేనకు రావాలి, తప్పుడు నివేదికల వల్ల టీడీపీకి వెళ్ళింది అని అంటున్నారు. సాయిబాబా గారు, మీకు సూటిగా నేను ఒకటే సమాధానం ఇస్తున్నా. మరి మీకు తప్పుడు నివేదిక ఇదన్నప్పుడు మీరు ఎందుకు ఆ రోజు ప్రశ్నించలేదు? ఎన్నికల ముందు జనసేన పార్టీ ఇక్కడ బలంగా ఉందని ఆ రోజు మీరు ఎందుకు సూటిగా ప్రశ్నించలేదు? ఈరోజు వెళ్ళి మీరు ప్రెస్ మీట్ పెట్టి తప్పుడు నివేదిక వల్ల ఇక్కడ జనసేన సీటు టీడీపీకి వచ్చిందని మీరు ఈరోజు ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు? జనసేన పార్టీ ఇక్కడ బలంగా ఉందని మీరు ఎలా చెప్తున్నారు? కేవలం మీ వల్లే, కేవలం 2019 నుంచి మీరు ఇన్ఛార్జి పదవి తీసుకున్నప్పటి నుంచి ఇక్కడ ఏం చేశారు? మీరు పార్టీ బలోపేతం కోసం మీరు ఏం చేశారు? పార్టీ పేరు చెప్పుకొని పార్టీ కోసం ఒక సేవా కార్యక్రమం చేశారా? కేవలం పార్టీ ఆదేశానుసారం తప్పితే మిగతా పార్టీ కోసం మీరు ఏం చేశారు? సూటిగా చెప్తున్నా, మీరు ఏం చేశారు చెప్పండి సమాధానం. గిద్దలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ కోసం మీరు ఏం చేశారు? కనీసం ఈ 5 ఏళ్లలో మీరు కనీసం ఒక్కటంటే ఒకటి, 6 మండలాలకు ఒక్కటి అంటే ఒకటి ఒక పార్టీ ఆఫీస్ కూడా మీరు స్థాపించలేకపోయారు. ఒక పార్టీ ఆఫీస్ మీరు పెట్టలేకపోయారు ఒక్క మండలంలో. అలాంటిది మీరా జిల్లా రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు? ఇంట్లో మీ ఆవిడ గారు, మేడం గారు జెడ్పీటీసీగా పోటీ చేస్తే కొలాయి గుర్తు ఎన్ని ఓట్లు వచ్చినాయి సార్ మీకు? మీరు రాజకీయం గురించి మాట్లాడుతుర్రా? చెప్పండి. పార్టీ